ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవ దత్త. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ ఈరోజు 10 మార్చి 2020వ తేదీ మంగళవారం. ఈరోజు మేషరాశి నుంచి మీనరాశి వరకు గల దిన ఫలితాలు, గ్రహ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. ముందుగా మేషరాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. భరణి నక్షత్ర జాతకులకు చాలా అద్భుతంగా ఉంది. పనులు పూర్తి అవుతాయి. అశ్విని నక్షత్ర జాతకులకు కొంత సామాన్యంగా ఉంటుంది. కృత్తిక నక్షత్ర జాతకులకు కొంత సామాన్యంగా ఉంటుంది. మేజర్ పనులు మాత్రం పూర్తి అవుతాయి. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. దూర ప్రాంతాలకు ప్రయాణం తగులుతుంది. ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి. ధనం చేతికి అందుతుంది. విచ్చలవిడిగా ఖర్చు పెట్టవద్దు. ఎందుకంటే తొందరలో మేజర్ ఖర్చులు కూడా కనపడుతున్నాయి. శుభకార్యాలకి అనుకూలతలు కనపడుతున్నాయి. ఇంట్లో శుభకార్యం చేస్తారు. నూతన గృహ నిర్మాణాలకు అనుకూలంగా ఉంటుంది. బ్యాంకింగ్ రంగంలో ఉన్నటువంటి పనులు కూడా పూర్తి అవుతాయి. ఆలోచించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి వృషభరాశి వారికి ఈరోజు చాలా బాగుంది. పంచమ స్థానంలో ఉండేటువంటి చంద్రుడు యోగదాయకంగా ఉన్నారు. అయితే వాక్ స్థానం అనుకూలంగా లేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. 8వ స్థానంలో ఉన్న కుజుడు కూడా అనుకూలంగా లేరు. చాలా జాగ్రత్తగా ఉండాలి. గురుబలం లేదు కాబట్టి 1కి 2 సార్లు ఆలోచించుకుంటే కానీ సరైన నిర్ణయం తీసుకోవద్దు. ధనపరమైన విషయాల్లో కొంత సామాన్యంగా ఉంటుంది. ఏదో రకంగా చేతికి అందుతుందో మీకు రావాల్సిన ధనంలో 50%లో ఒక 100%లో ఒక 25% రావడం, 50% రావడం అలా వస్తుంది. కాబట్టి పూర్తిగా రాదు. అసంతృప్తిగా ఉంటుంది. ఆవేశపడకండి. తొందరలో అద్భుతమైనటువంటి యోగాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఇంప్లిమెంట్ అవుతాయి. వ్యక్తిగత సంబంధాలు దూరం చేసుకోకుండా జాగ్రత్తగా ఉండండి. ఆలోచించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మిథున రాశి వారికి ఈరోజు శుభాశుభ మిశ్రమంగా ఉంది. ఆరుద్ర నక్షత్ర జాతకులకు పూర్తి వ్యతిరేకం. సెల్ఫ్ డ్రైవింగ్ని అస్సలు చేయవద్దు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త. మెట్లు ఎక్కే ముందు కానీ బాగా పైకి ఎక్కే ముందు, ఏదైనా ఎత్తు ప్రదేశాలకు ఎక్కే ముందు జాగ్రత్తగా ఉండకపోతే కళ్ళు తిరిగి కింద పడేటువంటి ప్రమాదం కనబడుతోంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. ధనపరమైన విషయాల్లో జాగ్రత్త. ఎవరికి కూడా షూరిటీ సంతకాలు పెట్టవద్దు. మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు సంచలనాత్మకం అవుతాయి. ధనపరమైన విషయాల్లో కూడా యోగ్యత కనబడుతోంది. ఆలోచించి ముందుకు వెళ్ళండి. మీరు తీసుకునేటువంటి పనులన్నీ కూడా ఒక్కొక్కటి ముందుకు పెడతాయి. ధనపరమైన విషయాలు మాత్రం కొంత సామాన్యంగా ఉంటుంది. ఆలోచించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కర్కాటక రాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. ఆశ్లేష నక్షత్ర జాతకులకి, పుష్యమి నక్షత్ర జాతకులకి, పునర్వసు 4వ పాదంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలమైనటువంటి రోజు. ధనం కూడా చేతికందుతుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక రకమైనటువంటి దశానిర్దేశం ఏ విధంగా చేయాలని ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ అడుగులు పడి మనస్సు ఉత్సాహంగా ఉంటుంది. ధనపరమైన విషయాలు కూడా కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త. మీరు తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల చాలా అనుకూలతలు కనబడుతున్నాయి. ఆలోచించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి సింహరాశి వారికి ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉంది. ద్వితీయమందు ఉన్నటువంటి చంద్రుడు సామాన్యమైనప్పటికీ కూడా పుబ్బా నక్షత్ర జాతకులకు చాలా యోగవంతమైనటువంటి రోజు. ధనం చేతికందుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. దూర ప్రాంతాలకు ప్రయాణానికి సిద్ధం చేసుకుంటారు. 7వ స్థానంలో ఉన్నటువంటి రవి ప్రతి చిన్న విషయానికి కోపం పెరుగుతూ ఉంటుంది. దానివల్ల ఎదుటి వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలు దూరమయ్యేటువంటి ప్రమాదం కనబడుతోంది. మితంగా మాట్లాడండి. ఎక్కువ పని చేయించుకోండి. కాబట్టి మీరు ఎక్కువగా సహాయపడండి. అంతే తప్ప మీ గురించి మీరు చెప్పుకోవద్దు. ధనపరమైన విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కన్యారాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎదురు చూస్తున్నటువంటి పనులు పూర్తి అయ్యాయి అనేటువంటి ఆనందం మీకు లభిస్తుంది. మీరు కూడా అదేవిధంగా ఎదుటి వ్యక్తులను కూడా సంతోషాన్ని కోరుకునేటువంటి తత్వం ఉన్నవారు కాబట్టి పనులన్నీ కూడా ఆ దిశగా ఎదుటి వ్యక్తులకు కూడా సహాయం చేసి పూర్తి చేస్తారు. ఉత్తర, హస్త, చిత్త నక్షత్ర జాతకులకు కూడా యోగవంతమైనటువంటి రోజు.
ధనం చేతికి అందడం వల్ల చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి కుటుంబంలో కావలసినటువంటివన్నీ కూడా కొంటారు. దానివల్ల అందరూ కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు. మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు సంచలనాత్మకం అవుతాయి. నూతన గృహ ప్రయత్నాలు మొదలు పెడతారు. కాబట్టి 1-2 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈరోజు శుభాశుభ మిశ్రమంగా ఉంది. స్వాతి నక్షత్ర జాతకులకు పూర్తి వ్యతిరేకంగా ఉంది. జాగ్రత్తగా ఉండకపోతే మిమ్మల్ని ఇరికిస్తారు. ప్రతి విషయంలోనూ కూడా అవగాహన అవసరం. సంతకం పెట్టే ముందు కూడా 1-2 సార్లు ఆలోచించి వెళ్ళండి. పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు పూర్తి చేస్తాం అనేటువంటి ప్రభుత్వ కార్యాలయం నుంచి పిలుపులు కూడా అందేటువంటి అవకాశం కనబడుతోంది. కానీ శారీరక సమస్య అధికమై ఓపిక లేక ఏ విధంగా ఫేస్ చేయాలో తెలియక ఇబ్బంది పడతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త, ధనపరమైన విషయాల్లో జాగ్రత్త. చాలా అభివృద్ధులు కనపడుతున్నాయి. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కూడా మిమ్మల్ని కొంత ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఆలోచించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. మీ పనులన్నీ కూడా ఓ స్థాయికి వచ్చి కంప్లీట్ అవ్వడం వల్ల మనస్సు ప్రశాంతతగా లభిస్తుంది. ద్వితీయ స్థానమందు ఉన్నటువంటి కుజుడు సామాన్యంగా ఉన్నారు. వాక్స్థానమందు ఉండడం వల్ల ఎదురు వ్యక్తుల్ని బాధ పెట్టేటువంటి మాటలు మీ నోట్లోంచి వస్తాయి. దానివల్ల మీతో ఉన్నటువంటి వ్యక్తిగత సంబంధాలు దూరం అయ్యేటువంటి ప్రమాదం కనబడుతోంది. ధనం కూడా ఏదో రకంగా చేతికందుతుంది. విద్యార్థులకి మీరు కష్టపడకపోతే విద్య చేయి జారిపోయేటువంటి ప్రమాదం కనబడుతోంది. స్నేహితుల్ని ఎంతవరకు అంతవరకే తప్ప అతిగా నమ్మడం వల్ల మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసేటువంటి పరిస్థితి కూడా కనబడుతోంది. కాబట్టి జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈరోజు శుభాశుభ మిశ్రమంగా ఉంది. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు చాలా అద్భుతమైనటువంటి రోజు. ధనం చేతికందుతుంది. ఎదురు చూస్తున్న పనులన్నీ ఓ దారికి వచ్చేస్తాయి. కొంతవరకు 50-60% పూర్తి అయిపోతుంది పని. పార్ట్ పేమెంట్స్ బిల్స్ కూడా రిలీజ్ అవుతాయి కాంట్రాక్టర్లకి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త, ధనపరమైన విషయాల్లో జాగ్రత్త. ప్రతి విషయంలోనూ కూడా 1-2 సార్లు ఆలోచించండి. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళు కానీ క్యాషియర్లు కానీ జాగ్రత్తగా ఉండకపోతే ధనము దారి తప్పేటువంటి ప్రమాదం కనబడుతోంది. అంతేకాకుండా ఎదురు చూస్తున్నటువంటి పనులన్నీ పూర్తి అవ్వడం వల్ల మీ యొక్క స్వభావపరంగా ఎదురు వ్యక్తులకు మీరు సహాయం చేస్తూ ధనపరమైన విషయాలు కూడా మీరు సహాయం చేయడం వల్ల కుటుంబంలో అంతేకాకుండా స్నేహితుల మధ్యన సంబంధ బాంధవ్యాలు పెరిగి కొంత ఆవేశంగా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. దానివల్ల మీరు ఇంకా అభివృద్ధిలోకి పెడతారు సరే, కానీ మీ మీద బాధ్యతలు ఎక్కువైపోతే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోవడం వల్ల మీ ఇబ్బందికి గురయ్యేటువంటి ప్రమాదం కనబడుతోంది. ఆలోచించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉంది. 9వ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు ఒక రకమైనటువంటి పనులు పూర్తి అవుతుంటాయి, ఒకటి వెనక్కి వస్తూ ఉంటుంది. అయితే చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక భూమి కొనాలని కానీ లేకపోతే ఏదైనా ఒక సంచలనాత్మకమైనటువంటి విషయాలలో కూడా ముందుకు వెళ్ళాలన్నా లేదా ఆరోగ్య విషయంలో కూడా ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలన్నా ఈరోజు మంచి సమయం. కాబట్టి జాగ్రత్తగా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. దూర ప్రాంతాలకు ప్రయాణించే ముందు జాగ్రత్త. ధనం చాలా ఖర్చు అయిపోతూ ఉంటుంది. మితంగా ఆలోచించాలి. కాకపోతే ఇబ్బంది పడేటువంటి ప్రమాదం కనబడుతోంది. ఆలోచించి ముఖ్య నిర్ణయాలని తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు శుభాశుభ మిశ్రమంగా ఉంది. శతభిష నక్షత్ర జాతకులకు పూర్తి వ్యతిరేకమైనటువంటి రోజు. ధనం చేతికి అందక ఇచ్చిన ధనం వేరే వాళ్ళకి ఇచ్చేసి గిలగిల్లాడిపోతారు. ఏ విధంగా పని పూర్తి చేయాలి, నా దగ్గర లేదే, నేను ఏ విధంగా ఎక్స్పోజ్ అవ్వాలి అనేటువంటి బాధ మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. భయపడవద్దు. ఇంకా మీకు అనుకూలమైనటువంటి దిశగా అడుగులు పడతాయి. ధనపరమైన విషయాల్లో కూడా ఆలోచించి ముందుకు వెళ్ళండి. అభివృద్ధి కనపడుతోంది. ఆలోచించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు చాలా బాగుంది. ధనం చేతికందుతుంది. విద్యార్థులకు అద్భుతంగా ఉంది. ఉద్యోగస్తులకు కూడా పురోభివృద్ధి కనపడుతోంది. మీరు ఎదురు చూస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి పనులు ఏదైనా ఒక
మెడికల్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, లేదా కెమికల్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, లేదా మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కానీ అభివృద్ధి కనపడుతోంది. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకైతే ధనం చేతికందుతుంది. మీరు తీసినటువంటి సినిమాలు రెండింతల డబ్బులు వస్తాయి. అభివృద్ధి చాలా కనపడుతోంది. ఒకటికి 2 సార్లు ఆలోచించండి, ఆవేశపడవద్దు. మీరు ఉపయోగపడటమే కాకుండా ఇతర వ్యక్తులను కూడా మీరు ఉపయోగించుకునేటువంటి దిశగా ఆలోచించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ